ఓం లక్ష్మీ గణపతే నమః, సర్వసిద్ధి వెంకటేశ్వరాయ నమః. ఇప్పుడు మనం పడక గది అంటే బెడ్రూమ్ ఫ్లోరింగ్ ఎలా ఉండాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు బెడ్రూమ్లో ఫ్లోరింగ్ పాలరాయి కానీ, నాపరాయి కానీ, టైల్స్ కానీ ఏదైనా బాగానే ఉంటుంది, అంతా శుభంగానే ఉంటుంది. అయితే అక్కడక్కడ పగుళ్ళు కానీ, ఫ్లోరింగ్ పెచ్చులు ఊడిపోవడం కానీ ఇవన్నీ లేకుండా శుభ్రంగా ఉండాలన్నమాట. ఇవన్నీ లేకుండా ఫ్లోరింగ్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి. లేదంటే అలా లేని పక్షంలో ఎలా ఉంటుందంటే భార్యాభర్తల మధ్య సంబంధం, అనురాగం ఈ రెండు దెబ్బతింటాయి, అంతంత మాత్రంగానే ఉంటాయి. పడక గదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా ఫ్లోరింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫ్లోరింగ్ శుభ్రంగా ఎప్పటికప్పుడు చేసుకొని శుభ్రంగా ఉంటే భార్యాభర్తల బంధం 10 కాలాల పాటు ఆనందంగా సుఖంగా ఉంటుందని మన పెద్దలు చెప్తున్నారు, గ్రంథాల్లో కూడా చెప్తున్నాయి. భార్యాభర్తలు 10 కాలాల పాటు సుఖంగా ఉండాలని మేము కూడా ఆశిస్తున్నాం. శుభం. ఓం నమో వెంకటేశాయ నమః.